మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందుదురు. యెషయా గ్రంథం 61:7. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి చాలామంది నిన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేసి మాట్లాడుతున్నారు. నువ్వెందుకు పనికిరావని నీ మీద ముద్ర వేసి ఉండొచ్చు. అయితే ఒక్కటి విను, నువ్వు యేసయ్య పాదాలను ఆశ్రయించి, ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఇంత బాధగుండా వెళ్తున్నాను, ఇంత నన్ను అవమానిస్తున్నారు, ఇంత నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే నీ అవమానానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఈ వాగ్దానాన్ని విశ్వసించి స్వతంత్రించుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. బైబిల్లో యోసేపు అనే వ్యక్తిని మనం చూస్తాము. యోసేపు ఎంత బాధగుండా వెళ్ళాడు, ఎంత అవమానించబడ్డాడు. యోసేపును దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టాడా? యోసేపు ఊహించలేని గొప్ప స్థానానికి దేవుడు తీసుకెళ్లాడు. అంత గొప్ప దేవుని కలిగి ఉంటే ఎందుకు నువ్వు బాధపడుతావు, ఎందుకు చింతిస్తావు, ఎందుకు వేదన చెందుతావు? ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించు, కన్నీరు కార్చి అడుగు. ఆయన ఖచ్చితంగా నీ అవమానాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ అవమానాలన్నింటినీ ఆశీర్వాదములుగా, నిందలన్నింటినీ దీవెనలుగా మార్చగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ఎంత మాత్రమూ మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు నీకు ఆయన ఇస్తున్న వాగ్దానం, ఈ నెలలో ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఒక ఫలాన్ని నువ్వు చూడాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మిక్కిలుగా ప్రేమించిన దేవా, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజు నేను తండ్రి, ఎవరైతే అవమానం గుండా వెళ్తున్నారో, ఎవరైతే నిందలు గుండా వెళ్తున్నారో నీకు తెలుసయ్యా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వగలిగిన మహాదేవుడు నాయన, నిన్ను కలిగి ఉండి ఎక్కడ మేము తండ్రి కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఊహించలేని ఉన్నతమైన స్థానానికి నువ్వు తీసుకెళ్ళగలిగిన దేవుడు. నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు తండ్రి. అయ్యా, నీకు మొరపెడుతున్న నీవు గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మా జీవితంలో నువ్వు జరిగించండి. మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. ప్రతి విషయంలో నన్ను నీ మీద ఆధారపడుతూ నిన్నే తండ్రి ఆశ్రయించి మా జీవితంలో నీ మహిమను చూసే కృప మాకు దయచేయమని, ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.